తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కానీ రాహుల్ గాంధీ రాజకీయాలు, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయం తెలంగాణ బీసీల చుట్టే తిప్పుతా ఉంది. నిత్యం కాంగ్రెస్ పార్టీ బీసీ జపమే చేస్తా ఉంది. రాహుల్ గాంధీ ఒక అడుగు ముందలకేసి అసలు ఓబీసీల ఉద్ధారకుడు నేనే అని చెప్పుకుంటున్నాడు. తెలంగాణ ఒక రోల్ మోడల్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి భుజాలు చదువుకుంటున్నాడు. మేమే బీసీలను ఉద్ధరిస్తామని చెప్పేసి రోజుకో తీరుగా ఆడని నాటకం లేకుండా పోయింది. వీళ్ళిద్దరి కథలు చూస్తా ఉంటాయి. మాయ మాటలు చెప్పడం తప్ప ఏ ఒక్కటి కూడా ఆచరణ సాధ్యం జరుగుతలేదు. కులగణన చేసినామని చెప్పేసి ఢిల్లీలో పోయి PowerPoint ప్రజెంటేషన్ ఇచ్చి అసలు ఇక్కడ చేసినట్టు ఎక్కడ చేయలేదు, ఒక్కొక్క బీసీని దుర్పిని పెట్టి దేవలాడుకొచ్చినాం అని చెప్పిన రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఒక బీసీ అభ్యర్థి దొరకకపోవడం దురదృష్టకరం. అసలు తెలంగాణలో బీసీ నేతలే లేరనే రకంగా మనకు కనపడతా ఉంది. 42% బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన మాట దీంతో తేట తెల్లమైపోయింది. తెలంగాణ బీసీ సమాజం ఆలోచించండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పక్తు బీసీ వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తా ఉంది. బీసీ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ మనకు స్పష్టంగా కనపడతా ఉంది. కనీసం బీసీ అభ్యర్థిని రిఫర్ చేయలేని దుర్వస్థలో కాంగ్రెస్ పార్టీ ఉందనేటువంటి విషయం స్పష్టంగా కనపడుతుంది. బీసీలకి రాష్ట్రంలో ఎమ్మెల్యే టికెట్లు ఇయ్యలే. వాళ్ళు ఏఐసీసీ తీర్మానం చేసి పార్లమెంట్కు 2 సీట్లు ఇస్తారంటే అప్పుడు దొరకకుండా వీరు బీసీ అభ్యర్థులు ఉదయపూర్ డిక్లరేషన్ లా మళ్ళీ ఎంపీ సీట్ల కాడికి వస్తే గెలవరని చెప్పేసి ఎంపీ టికెట్ అలా కటింగ్ చివరికి ఓడిపోతాడని తెలిసిన అభ్యర్థికి కూడా ఇవాళ ఉపరాష్ట్రపతి దొరకకపోవడం, ఇంత అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తా ఉంది. ఈ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రజలు దాని పిచ్చోళ్ళని చేసే పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కనపడతా ఉంది. కాంగ్రెస్ బీసీ ద్రోహం చేసి దొంగ జపం చేస్తా ఉంది. మోసపూరిత హామీలు, కామారెడ్డి డిక్లరేషన్ ఇవన్నీ బోగస్ అని తేలిపోయింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడిండు, బీసీలకు ఉపరాష్ట్రపతి ఇవ్వండి మేము మద్దతు ఇస్తామని. ఒక అడుగు ముందలకేసి ఒక పేరు కూడా చెప్పిండు. మా దాంట్లో బీసీలు ఉన్నది మీకు అర్థమవుతుంది, మీ దాంట్లో ఉన్న బీసీల సంగతి ఏందో నీకు అర్థం కాకపోవడం ఏదైతుందో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన చేసుకోవాలి. అది ఏంది ఇంత దుర్మార్గం? తెలంగాణలో బీసీలు కాంగ్రెస్ పార్టీలా కరువైపోయినరా అభ్యర్థిని నిలబెడేందుకు? దీని వల్ల ఏమైతుందంటే నిజ స్వరూపం మొత్తం కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్తే కళ్ళకు నీళ్లు వస్తాయి. భారత రాష్ట్రపతుల యొక్క లిస్టు చూపిస్తా మీకు. కాంగ్రెస్ పార్టీ హయాంలా ఒక్కరంటే ఒక్కరు బీసీని గాని వేరే కమ్యూనిటీ చిన్న కమ్యూనిటీలు కానీ చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు కనపడలే. భారతీయ జనతా పార్టీ విషయం ఆలోచన చేస్తే అవకాశం వచ్చినప్పుడు ఒక సైంటిస్ట్ మైనారిటీని దేశ ఉన్నత పీఠం మీద కూర్చోబెట్టి, రెండోసారి అవకాశం వస్తే ఒక ప్రముఖమైనటువంటి న్యాయవాదిని, దళిత నాయకుని, ఉన్నతమైనటువంటి రామ్నాథ్ కోవింద్ని పైన కూర్చోబెట్టినాం. మరొకసారి అవకాశం వస్తే ఒక గిరిజన ఆదివాసీ బిడ్డని తీసుకొని పోయి ఉన్నతమైనటువంటి పీఠం మీద కూర్చోబెట్టినాం. మీరు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేటువంటి అర్హత మీ దగ్గర లిస్టులలో ఒక్కరంటే ఒక్కరు ఆరా తెగలకు చెందిన వాళ్ళు కానీ వాళ్ళని ఎక్కడైనా మీరు కూర్చోబెట్టిరా ఒకసారి పునఃసమీక్షించుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీకి హితవు పలుకుతా ఉన్నాం. తర్వాత తెలంగాణకు వస్తే ఇక మా మహేష్ అన్న, మా పొన్నం ప్రభాకర్ అన్న, ఆది శ్రీనివాస్ అన్న ఎక్కువ చెప్తా ఉంటారు మీటింగ్లలో. బీసీలంగానే ఉరుకొచ్చి ఆన్ని తిడతా ఉంటారు. తిట్టితే మంచిదే, తిట్టండి, మాకేం ఇబ్బంది లేదు. అంటే మోడీ గారే బీసీలకు వ్యతిరేకం, కిషన్ రెడ్డి గారే బీసీలకు వ్యతిరేకం, బండి సంజయ్ కుమార్ గారే బీసీలకు వ్యతిరేకం, బీసీ బిల్లు రాకుండా ఆడుకుంటుర్రు అని చెప్పేసి రోజు నిత్యం భజన చేస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది రాసి చదువుతూ ఉంటారు. తెలంగాణలో ఇప్పటి వరకు 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి 2025 వరకు ముఖ్యమంత్రుల లిస్టును ఒకసారి పరిశీలించండి. ఎక్కువ సార్లు పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత టిఆర్ఎస్, మళ్ళా కాంగ్రెస్. ఎవరు ముఖ్యమంత్రులు అయినరు? ఒక్క బీసీ అన్న ముఖ్యమంత్రి అయిందా? మీ నాయకత్వం ఒకసారి అడగండి. మీ నాయకత్వాన్ని అడిగితే